ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాయలసీమ మా ప్రాంతం శ్రీకాళహస్తి మా ఊరు. ఇక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మా దగ్గర ఇంతకుముందున్న ముఖ్యమంత్రి పేరుకే రాయలసీమలో పుట్టిన రాయలసీమను పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ లేవు అధ్యక్ష. దారుణంగా కనీసం ఏ బూడికలు తీయకుండా ఏ చెరువులు క్లీన్ చేయకుండా రైతులకి మేమంతా న్యాయం చేస్తున్నామని చెప్పుకొని తిరిగిన పాత ప్రభుత్వం ఎంత దగా ప్రభుత్వమో మీకు 2 విషయాలు చెప్తాను అధ్యక్ష. దీంట్లో భాగంగా ఇంతకుముందున్న నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి నీళ్లు తెచ్చే కార్యక్రమంలో బాలాజీ రిజర్వాయర్గా కావచ్చు, అట్లనే ఎస్ఎస్ కెనాల్, ముఖ్యంగా ఈరోజు ఎస్ఎస్ కెనాల్ గురించి చెప్పాలి అధ్యక్ష. దీంట్లో ఇది వచ్చేసి 460 కోట్లు ప్రాజెక్ట్ అధ్యక్ష. 2 కాన్స్టిట్యున్సీస్ కవర్ అవుద్ది, ఒకటి వెంకటగిరి, ఒకటి కాళహస్తి. దాంట్లో ముఖ్యంగా మా దగ్గర 60 కిలోమీటర్లు కాళహస్తిలో మరి ఎస్ఎస్ కెనాల్, సోమశిల స్వర్ణముఖి కెనాల్ వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. దీంట్లో గడిచిన 11 సంవత్సరాల నుంచి వీళ్ళు తవ్వుతూనే ఉన్నారు అధ్యక్ష. పోయిన 5 సంవత్సరాల్లో కనీసం ₹1 అంటే ₹1 ఇచ్చిన పాపాన పోలేదు పాత ప్రభుత్వం. దీంట్లో భాగంగా దగ్గర 260 కోట్లు మరి పని అయిపోయింది, 60 కోట్లు ఇంకా పని చేయాల్సింది. దాంట్లో బాధాకర విషయం ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ అధ్యక్ష 3 ఎకరాల 60 సెంట్లు మాత్రమే మిగిలింది. ఈ 3 ఎకరాల 60 సెంట్లు తవ్వితే దగ్గర 45,000 నుంచి 50,000 ఎకరాలకి నీళ్లు పారే పరిస్థితి ఉంది. కానీ 5 సంవత్సరాల నుంచి ఈ 3 ఎకరాల పరిస్థితి ఏంది? పోనీ పాత ప్రభుత్వంలో దగ్గర దీనికి పెండింగ్ ప్రోగ్రెసివ్ అనే కంపెనీ తీసుకొని చేస్తాం, సబ్ కాంట్రాక్టర్ వేరే వెంకటరావు చేస్తున్నాడు. దీంట్లో మరి అతనికి 60 నుంచి 70 కోట్లు బిల్లు వచ్చేది ఉంది. 5 సంవత్సరాల నుంచి నువ్వు వేరే పార్టీ చెందినడు అని చెప్పి అతను డబ్బులు ఆపేశాడు. అతను పాపం ముసలోడు పాపం డబ్బు దిబ్బం అని చెప్పి ఈరోజు ఆస్తులు అమ్ముకొని రోడ్లు వచ్చే పరిస్థితి. తీరా చూస్తే ఏ కాంట్రాక్టర్, ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్టుందో కాంట్రాక్టర్ పరిస్థితి అదే అధ్యక్ష. పోయిన ఎలక్షన్ మరి దీంట్లో మరి ఆ 3 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కానీ నీట్గా తవ్వి వాళ్ళకి ఇచ్చే ఫండ్స్ వాళ్ళకి ఇచ్చి మరి మిగిలిన దగ్గర వాళ్ళకి ఇంకా చేయాల్సిందంట వర్క్ 60 కోట్ల రూపాయలు ఉంది. ఇది చేస్తే మరి 2 మండలాలు సస్యశ్యామలంగా ఏర్పేడు, శ్రీకాళహస్తి రూరల్ మండలాలు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది మీ దృష్టికి తీసుకొస్తుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను కోరేది ఒకటే అధ్యక్ష, ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే క్లియరెన్స్ కావాలో ఫారెస్ట్కి ఈ 3 ఎకరాల 60 సెంట్లు నిజంగా ఇంటేనే నవ్వు వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ 3 ఎకరాల 60 సెంట్లు తోతేనే ఇవన్నీ అవుతాయి. దయచేసి మీరు దృష్టి పెట్టి రైతులు నష్టపోకుండా, ఇంకోటి చెప్పాలి అధ్యక్ష, ఇది వచ్చేదంతా తవ్వేసిన తర్వాత పక్కన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి నీళ్లు పోయే పరిస్థితి లేదు. వాళ్ళు సొంతంగా జేసీబీలు పెట్టుకొని మళ్ళా దోకొని నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. అవన్నీ కూడా మొత్తం అక్కడున్న భూమి అంతా కూడా ఎండిపోయే పరిస్థితి. మూలిగే నక్క మీద తాడకాయ పడ్డట్టు మరి రైతుల మీద ప్రతిసారి ఈ రకంగా బాధాకరం విషయం అధ్యక్ష. దయచేసి మీ దృష్టిలో పెడుతున్నాను, మీ దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారికి అలానే కన్సర్న్ మినిస్టర్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రైతుల తరఫున, దయచేసి ఇమ్మీడియట్గా ఫారెస్ట్ క్లియరెన్స్ చేయించాలా. దయచేసి ఉన్న ఆ బిల్స్ క్లియర్ చేసి ఆ పని జరిగితే మరి కాళహస్తి బాగుపడుతుంది, మా దగ్గర నీళ్ళు వస్తాయి, రైతులు బాగుపడతారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. భాష్యం ప్రవీణ్ గారు. రహదారులు అభివృద్ధికి